నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మా దేశం వైపు, మా నేల వైపు, మా జనం వైపు వంకర చూపు చూస్తే ఏం జరుగుతుందో, కుట్రలు చేస్తే ఏమవుతుందో ఆపరేషన్ సింధూర్తో పాక్కు శాంపిల్ చూపించింది భారత్. విధ్వంసం అంటూ మొదలు పెడితే ఇది మొదటి అడుగు మాత్రమే, చివరి అడుగు ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ సవాల్ విసిరింది. కోలుకోలేని దెబ్బతిన్నా, యుద్ధమంటూ పళ్ళు రాలగొట్టుకున్నా పాక్ బుద్ధి మారడం లేదు. దీంతో భారత్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచ పటంలో మీ దేశమే కనిపించినంత యుద్ధాన్ని పరిచయం చేస్తామని పాక్ను హెచ్చరించింది. పాక్కు మూడిందా? మరోసారి భారత్ దెబ్బను రుచి చూడడం ఖాయమా? ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచ పటంలో ఉండరు. మీ దేశం భౌగోళిక స్వరూపమే మార్చేస్తాం. మరోసారి రెచ్చగొడితే ఆపరేషన్ సింధూర్ 2.0. పాకిస్తాన్కు భారత ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్. మొన్న రాజ్నాథ్, నిన్న ఆర్మీ చీఫ్ సేమ్ వార్నింగ్. పాకిస్తాన్ మరోసారి భారత దెబ్బ చూడబోతోందా? పాకిస్తాన్ బుద్ధి కుక్కతోక లాంటిది. అందుకే ఆ దేశంపై భారత్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. ఇప్పుడు దాయాది దేశంలో ఏదో జరుగుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. గుజరాత్ తీరంలో పాకిస్తాన్ ఏదో చేస్తోంది. దీనికి సంబంధించి నిఘా వర్గాలు హెచ్చరించాయి కూడా. ఇలాంటి పరిణామాల మధ్య భారత్ అలర్ట్ అయింది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు భారత సైనిక అధికారులు బలమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కేవలం మాటల యుద్ధం కాకుండా సైనిక సంసిద్ధత, భౌగోళిక మార్పుల వరకు విస్తరించే అవకాశం ఉంది. భారత సైనిక అధికారి ఉపేంద్ర ద్వివేది పాక్కు స్పష్టమైన సందేశమిచ్చారు. సరిహద్దు దాటి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో పాకిస్తాన్ తన ఉనికే ప్రమాదంలో పడేసుకుంటుందంటూ తోక జాడించడం ఆపకపోతే చెల్లించక తప్పదు భారీ మూల్యం అనే రేంజ్లో వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానకపోతే దాని భౌగోళిక ఉనికికే ముప్పు వాటిల్లుతుందని, ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి భారత దళాలు ఎలాంటి సంయమనం పాటించవని, అవసరమైతే పాకిస్తాన్ను చరిత్ర నుంచి చెరిపేసేందుకు వెనుకాడబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ రెండో వెర్షన్ అమలు చేయడం సుదూరంలో లేదని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. సైనికులను కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాక్కు ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. సర్క్రేక్ ప్రాంతంలో దాయాది సైనిక కార్యకలాపాలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని, చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని హెచ్చరించారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా ఇలాంటి హెచ్చరికలే జారీ చేయడంతో త్వరలోనే మరోసారి భారత్ దెబ్బను పాక్ రుచి చూడడం ఖాయం అనే చర్చ మొదలైంది. ఈ ఇద్దరికీ ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ ఆపరేషన్ సింధూరులో మనం కొట్టిన దెబ్బకు కూలిన విమానాల గురించి వివరించారు. ఇదంతా ఎలా ఉన్నా మొన్న రాజ్నాథ్, నిన్న ద్వివేది ఇద్దరి మాటలు భయపెట్టేవి మాత్రమే కాకుండా భారత సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శించే సూచనగా కనిపిస్తోంది. ఈ హెచ్చరికలు భారత రక్షణ విధానంలో ఒక బలమైన మార్పును సూచిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పాక్ వదిలేస్తే మాత్రమే శాంతి సాధ్యమవుతుంది. ఇది అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక సందేశం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2.0కి భారత ఆర్మీ ఎప్పుడూ సన్నద్ధంగానే ఉందని, దాని ఫలితాలు కూడా భారత్ కి అనుకూలంగా ఉంటాయంటూ బలంగా ప్రకటించారు ద్వివేది. అయితే ద్వివేది ప్రకటనలను పరిశీలిస్తే భారత్ పై పాక్ మరోసారి ఉగ్రవాద కుట్రకు ప్రయత్నిస్తుందా అనే అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో భారత్, అమెరికా మధ్య బంధానికి బీటలు వారుతున్నాయి. ఇక ఇదే అదునుగా అగ్రరాజ్యానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది పాక్. రెండు దేశాల మధ్య కొత్త స్నేహం చిగురిస్తోంది. దీంతో పాకిస్తాన్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతోంది. కొన్నిసార్లు భారత్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తోంది. ఈ బలుపును కంట్రోల్ చేయడంతో పాటు ఎవరి అండాతో వచ్చినా మిమ్మల్ని కాపాడలేరంటూ మనోళ్ల హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
నిజంగా భారత్తో యుద్ధమే కావాలని కోరుకుంటే అదే చివరి కోరిక అవుతుందన్నట్లుగా ద్వివేది వార్నింగ్ వినిపించింది. చరిత్ర మారిపోవడం ఖాయమని రాజ్నాథ్ అంటే ప్రపంచ పటంలో దేశమే ఉండదు అంటూ ద్వివేది హెచ్చరించి యుద్ధం ఎలా ఉండబోతుందో చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. అయినా సరే ఆ దేశం తన బుద్ధి మార్చుకోవడం లేదు. భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో మన ఆర్మీ ఇచ్చిన వార్నింగ్ తో పాక్ కంట్రోల్లో ఉంటే బెటర్. మళ్లీ తోక జాడించి ఓవర్ యాక్షన్ చేస్తే ఆర్మీ చీఫ్ చెప్పినట్లు నాటకాలు ఆడడానికి కూడా పాక్కు ఇంకో ఛాన్స్ ఉండదు. ఆ స్థాయిలో విధ్వంసం చూపించడం ఖాయం. మొన్న రాజ్నాథ్, నిన్న ఆర్మీ చీఫ్ తోక జాడిస్తే పాక్ చుక్కలు తప్పవంటూ వార్నింగ్ ఇవ్వడంతో అసలు దాయాది దేశం ఎలాంటి కుట్రలు ప్లాన్ చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు ఎందుకు క్రియేట్ అయ్యాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ పాక్ చేస్తున్న కుట్రలు ఏంటి? సర్ క్రీక్ వివాదమే ఈ వార్నింగ్లకు కారణమా? ఆపరేషన్ సింధూర్ 2.0 ఎలా ఉండబోతోంది? అది మొదలైతే పాక్ అంతమేనా? పాకిస్తాన్ కొత్తగా చేస్తున్న కుట్రలు ఏంటి? భారత్ వార్నింగ్ సర్ క్రీక్ విషయంలోనేనా? ఏంటి సర్ క్రీక్? పాక్ చేస్తున్న కుట్రలు ఏంటి? ఆపరేషన్ సింధూర్ 2.0 ఎలా ఉండబోతోంది? సింధూర్ రెండో వర్షన్ను పాక్ తట్టుకోగలదా? ఆపరేషన్ సింధూర్తో భారీ దెబ్బ తగిలినా పాక్ బుద్ధి మారడం లేదు. సరిహద్దుల వెంట కుట్రలు చేస్తూనే ఉంది. సర్ క్రీక్ వివాదం కూడా అలాంటిదే. ఇది మరో కశ్మీర్ సమస్య లాంటిది. సర్ క్రీక్ ప్రాంతంపై మిలిటరీ జోన్ల విస్తరణ, జమ్మూ కశ్మీర్ సరిహద్దు వెంబడి చొరబాట్లకు ఉగ్రవాదులను లాంచ్ ప్యాడ్లలో సిద్ధంగా ఉంచడం, ఈ మధ్య పాక్కు సాయానికి అమెరికా ముందుకు రావడం, ఇలాంటి పరిణామాలతో భారత్ను రెచ్చగొట్టేందుకు పాక్ ప్రయత్నాలు చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆర్మీ రంగంలోకి దిగింది. పాక్కు ముందే వార్నింగ్ ఇచ్చింది. తోక ముడిచారా సరే సరే, లేదంటే ఎవ్వడూ కాపాడలేడు అంటూ వార్నింగ్ ఇచ్చింది. రాజ్నాథ్ నుంచి ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ వరకు వార్నింగుల వెనుక వినిపించింది అదే. ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇలాంటి తరుణంలో ఏ చిన్న తేడా జరిగినా పాకిస్తాన్కు మూడినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సర్ క్రీక్ ప్రాంతం చుట్టూ పాక్ కుట్రలు చేస్తున్న వేళ భారత ఆర్మీ అలర్ట్ అయింది. వార్నింగులు ఇచ్చింది కూడా అందుకే. గుజరాత్ లోని రన్ ఆఫ్ కచ్, పాకిస్తాన్ మధ్య ఉన్న సముద్ర తీరపు ఉప్పు నీటి కాలువనే సర్ క్రీక్. ఇది 100 కిలోమీటర్ల కంటే తక్కువ పొడవుంటుంది. భారత్ పాక్ మధ్య అధికారిక పశ్చిమ సరిహద్దుగా ఉంది. ఈ వివాదం దేశ విభజన స్వాతంత్ర్యానికి ముందే కచ్ మహారాజా పాలన నాటి నుంచి ఉంది. 1914 నాటి తీర్మానం ప్రకారం దీనికి తూర్పున ఉన్న ఒడ్డును సరిహద్దు రేఖ అని పాక్ వాదిస్తోంది. అయితే భారత్ థాల్వేగ్ సూత్రాన్ని అనుసరిస్తోంది. సర్ క్రీక్ ప్రాంతం సైనిక పరంగానే కాకుండా ఆర్థికంగా, భద్రతా పరంగా కూడా భారత్ పాక్కు చాలా కీలకం. అయితే ఈ మధ్య ఈ ప్రాంతంలో బంకర్లు, రాడార్లు, డ్రోన్లతో పాటు ముందస్తు సైనిక స్థావరాలను పాక్ నిర్మిస్తోంది. దీనిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారానికి సిద్ధంగా ఉంటుందని, అలా కాదు అంటే ఆక్రమణ కోసం ప్రయత్నిస్తే పాక్ను ఎవ్వరూ కాపాడలేరని, ప్రపంచ పటంలోనే ఉండదు అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాక్ సైనిక స్థావరాల నిర్మాణం అంటే అది ఉగ్రవాదులకు అడ్డానే. ఈ విషయంలోనే భారత్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. సర్ క్రీక్ ప్రాంతంలోనే కాదు, పీఓకేలోనూ టెర్రరిస్టు సంస్థలను రీయాక్టివేట్ చేసే కుట్రలు చేస్తోంది పాక్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను రీయాక్టివేట్ చేసే ప్లాన్ చేస్తూ పాక్ ప్రభుత్వం, ఐఎస్ఐ సిద్ధమయ్యాయి. ఎల్ఓసి సమీపంలోని దట్టమైన అడవుల్లో చిన్న అత్యాధునిక ఉగ్ర శిబిరాలను నిర్మిస్తోంది. లూని, పుట్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రన్ వాలీ, చెప్రార్, ఫార్వర్డ్ కహుతా,
చోటా చక్, జంగ్లోరా లాంటి ప్రాంతాల్లో ఈ శిబిరాలు నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు ఎప్పుడో చెప్పాయి. వీటితో పాటు కెల్, షార్దీ, దుద్నియాల్, అత్ముఖం, జురా, లీపా వ్యాలీ, పచిబన్ చమన్, తన్పని, నైలి, జమ్కోట్, చకోటి, నికైల్, ఫార్వర్డ్ కహుతా లాంటి 13 లాంచ్ ప్యాడ్లను పాక్ తిరిగి డెవలప్ చేస్తోంది. ఆపరేషన్ సింధూరులో ధ్వంసమైన అంతర్జాతీయ సరిహద్దు దగ్గర 4 లాంచ్ ప్యాడ్లను కూడా తిరిగి యాక్టివేట్ చేస్తోంది. ఈ కొత్త శిబిరాలు, లాంచ్ ప్యాడ్ల ఏర్పాటుతో భారత్పై ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు పాక్ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. అటు సర్క్రేక్, ఇటు ఎల్ఓసి వెంట పాక్ కుట్రలతో భారత్ అలర్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ సెకండ్ వర్షన్ కు రెడీగా ఉన్నట్లు సంకేతాలు పంపింది. నిజానికి ఆపరేషన్ సింధూర్ ఆగలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు కొనసాగుతుందని మోదీ సర్కార్ క్లియర్ కట్ గా చెప్పేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని, తాట తీయడానికి వెనకాడేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే పాకిస్తాన్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆపరేషన్ సింధూర్ తో తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన పాక్ కు సెకండ్ వెర్షన్ ను తట్టుకునే స్థాయి కూడా లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సింధు నది జలాలు ఆపేయడంతో ఆగమాగమైపోయిన పాక్ కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి వచ్చేసింది. అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 టెర్రరిస్టు కోణంలో మాత్రమే కాదు, పాక్ లక్ష్యంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అమెరికా అడ్డుపడినా, ట్రంప్ వచ్చి నచ్చ చెప్పినా తగ్గే స్థితిలో భారత ప్రభుత్వం, ఆర్మీ కనిపించడం లేదు.